వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో చెకింగ్ లేకుండా ఇరుముడి తీసుకువెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు. నవంబర్ 28వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. రాష్ట్రంలో యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలపై మంత్రి సమీక్ష. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపాటు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేశారు. రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని ఆమె తెలిపారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం అందుకున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చి రైతులు పెద్ద త్యాగం చేశారన్నారు. అలాంటి వారికి సమస్య రాకుండా సేవలందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యతని అన్నారు. రైతుల పంట రవాణాకు ప్రత్యేక రైళ్లు వెళ్తున్నాయి. మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుంచి కొబ్బరి రవాణా అవుతుందన్నారు. కూరగాయలు, పండ్లకు ఏపీని హబ్గా చేసి ఉత్పత్తుల రవాణాకు సీఎం ఆలోచిస్తున్నారని అన్నారు. అందుకు బ్యాంకులు సహకరించాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న సీఎంను చూసి అంతా గర్వపడాలని అన్నారు. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా అని నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ రాజధాని పనులను పునఃప్రారంభం చేశారు. 2028 మార్చి నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. అందుకు ముఖ్య కారణం నిర్మలా సీతారామన్ అని అన్నారు. రాజధాని నిర్మాణానికి మాకంటే వేగంగా 15,000 కోట్లు నిధులిచ్చారని అన్నారు. 1334 కోట్లతో వివిధ బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఒకే చోట అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశమని అన్నారు. దీనివల్ల 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్లీ పనులు పునఃప్రారంభించారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ రోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. మళ్లీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్ గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈ రోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందని అన్నారు. బ్యాంకుల్ని ఒకే చోట ఉండడం వల్ల వ్యాపార లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. రైతుల నమ్మకమే రాజధాని నిర్మాణానికి పునాది అన్నారు. ఇవాళ పునాదులు పడింది భవనాలకి కాదు, ఏపీ భవిష్యత్తుకు పడిన పునాదులని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతిలో సైంటిఫిక్ ప్లానెటోరియం ఏర్పాటుకు ఐఏఎస్, సిఆర్డీఏ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో చెకింగ్ లేకుండా ఇరుముడి తీసుకువెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా అయ్యప్పమాల వేసుకున్న భక్తులకు కేంద్ర మంత్రి సూచించారు. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్లతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20వ తేదీ వరకు అమల్లో, అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తులనిధిలో పెట్టుకుని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో నిరసన చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం రైల్లోకో నిర్వహించారు. కవిత పట్టాలపై బైఠాయించి ఆందోళన చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగి ఆమె చేతికి స్వల్ప గాయమైంది. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డి జిల్లాకు 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదని విమర్శించారు. ప్యాకేజీ 21-22 ద్వారా డబ్బులన్నీ కాంట్రాక్టర్లకే పోయాయన్నారు. ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. ఈ విషయం చెబితే భారత రాష్ట్ర సమితి వాళ్లు తనపై నోరు వేసుకుని పడిపోయారని దుయ్యబట్టారు. తనపై కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి భాజపా, రెండవ ద్రోహి కాంగ్రెస్ అని మండిపడ్డారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లో తలెత్తకూడదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలని, ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసరమైతే బఫర్ స్టాక్ ని ఉపయోగించుకోవాలని, అన్ని ఆర్ఎస్కేలలో అన్ని రకాల ఎరువులు అవసరమున్న రైతులకు అందుబాటులోకి ఉంచాలని అన్నారు.
రబీ సీజన్ కు మొత్తం 20.69 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉండగా ఇప్పటి వరకు 2.38 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 26వ తేదీ నాటికి 9.38 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా అందులో అందుబాటులో 4 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయని, అదే సమయంలో 2.10 లక్షల టన్నుల యూరియా రైతులకు అందజేశామని, ఇంకా 1.91 లక్ష టన్నుల యూరియా నిల్వ ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యంగా అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కర్నూలు, కడప తదితర జిల్లాల్లో అవసరానికి అనుగుణంగా సరఫరా నిల్వలు ఉన్నాయని, అదనంగా 9,432 మెట్రిక్ టన్నుల యూరియా రవాణా దశలో ఉందన్నారు. జిల్లాల వారీగా అవసరం, అందుబాటు, పంపిణీ వివరాలు కూడా సమగ్రంగా నమోదు చేయబడ్డాయన్నారు. ముఖ్యంగా కృష్ణా, గన్నవరం, కాకినాడ, గోదావరి జిల్లాల్లోని పోర్టుల్లో 1.35 లక్షల టన్నుల యూరియా స్టాక్ ఉందని అన్నారు. అవసరాన్ని బట్టి ఈ స్టాక్ను జిల్లాలకు తరలిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఎరువుల సమీకరణ, పంపిణీ జరుగుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని రవాణాలు చేరనున్నాయన్నారు. ఎరువుల కొరత ఏ జిల్లాలోనూ తలెత్తకుండా చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ, జేడీలు కృష్ణదాస్, బాలునాయక్, ఎస్ఈ హరిబాబు చౌదరి, ఆగ్రోస్ మేనేజర్ కూర్మారావు, ఏపీ సీడ్స్ మేనేజర్ జలంధర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలను అన్ని రకాల ఇబ్బందులు గురిచేస్తుందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఈ మేరకు నర్సనపేట పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి ప్రతిపక్ష నేతగా వ్యవసాయం దండగా అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విత్తనాల సరఫరా నుండి ఎరువుల సరఫరా వరకు అనేక ఇబ్బందులు పెట్టారని, పండిన వరి పంటలను రోడ్లపై రైతులు ఉంచి అమ్మకానికి ఎదురుచూస్తున్నారని, పండిన పంటను కొనేందుకు కూటమి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదని, రైతులను ఇలా ఇబ్బందులు గురిచేయడం భావ్యం కాదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు పంటల బీమాను అమలు చేసి సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతు సేవా కేంద్రాల ద్వారా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి వెంటనే అకౌంట్లో డబ్బులు జమ చేశారని ధర్మాన కృష్ణదాసు గుర్తు చేశారు. ఈవేళ రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం రాష్ట్రంలో జరుగుతోంది. గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు రైతుకు అనేక రకాలుగా మంచి జరిగే విధంగా అనేక చర్యలు ఆనాడు తీసుకోవడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి పంటలకి సరసమైన ధరలు అందే విధంగా, విత్తనం మొదలుకొని కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాలైన సౌకర్యాలు, అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా అనేక కార్యక్రమాలు ఆనాడు జరిగితే, మరి ఆనాడే వ్యవసాయం దండగన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పట్ల సరైనటువంటి శ్రద్ధ చూపుతున్నట్టుగా ఏ చర్య ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరాల కాలం అయిపోయినా ఇప్పటికి కూడా రైతులకు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నట్టు వైనం చూస్తున్నాం. మనం ఏ పంట తీసుకున్నా కూడా దానికి సరసమైన ధరలు అందించక, ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేయక రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం ఈవేళ రాష్ట్రంలో చూస్తున్నాం. నేడు పండిన పంట విస్తీర్ణంపై కూడా ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని, రైతులు తీవ్ర ఇబ్బందులకు, ఆవేదనకు గురిచేసే విధంగా కూటమి ప్రభుత్వం గత 1.5 సంవత్సరాల నుండి చర్యలు చేపడుతుందని, రైతుల ఇబ్బందులను కూటమి నాయకులు కనీసం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించి పండిన పంటలను రైతుల దగ్గర నుంచి వెంటనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పండిన పంట ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి రైతుకి. అటువంటి పరిస్థితిలో దళారులకే తక్కువ ధరకు కూడా అమ్ముకునే పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో గ్రామాన్ని నడుస్తుంది. మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అంటే కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేయాలని మరి సరైనటువంటి ఆదేశాలు ప్రభుత్వ అధికారులకు ఇచ్చి వెంటనే పంట కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఏదైతే ధర నిర్దేశించిందో ఆ ధర కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి వినయపూర్వకంగా రైతుల తరఫున అభ్యర్థిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద జిల్లా కలెక్టర్లతో ఏపీ సచివాలయం నుండి వీడియో సమావేశం నిర్వహించారు. కోస్తా జిల్లాలో రానున్న 4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, ఆర్టీజీఎస్, ప్రజా సానుకూల దృక్పథం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఏపీ సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలని, ఒకవేళ తడిసిన ధాన్యంపై ఫిర్యాదులు వస్తే ఆ కారణంగా రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గన్ని బ్యాగులు, టార్పాలిన్లు కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లాలో గోనె సంచులు కొరత లేదని సీఎస్ కు తెలియజేశారు. జిల్లాలో వసతి గృహాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్ల వివరాలను గురించి వివరించారు. అన్ని క్యాంటీన్లో పారిశుద్ధ్యం నిర్వహణ అంశాలపై మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు శుక్రవారం అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ జిల్లాలో 27, 28 తేదీల్లో పర్యటనలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. అలాగే శ్రీకూర్మనాథ స్వామివారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. వేద పండితులు శ్రీకూర్మనాథ స్వామివారి దేవాలయం యొక్క విశిష్టతను వారికి వివరించారు. వేద పండితులు దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, వి సూర్యనారాయణ, రాజు పెనుమత్స, వరదు కళ్యాణి, కమిటీతో పాటు స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ ఉన్నారు. కమిటీతో పాటు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె రాజాకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి భిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి చిరంజీవి, ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహానాయుడు, తహసీల్దార్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. 74 సంవత్సరాల వయసున్న వ్యక్తికి అరుదైన మోకాల మార్పిడి ఆపరేషన్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు విజయవంతంగా నిర్వహించారు. 74 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తికి మోకాల మార్పిడి ఆపరేషన్ను డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు విజయవంతంగా నిర్వహించబడింది. గత 10 సంవత్సరాల నుంచి మోకాల నొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఎడమ మోకాళ్ల కీల మార్పిడి ఆపరేషన్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు విజయవంతంగా జరిగింది. తనకు హై బ్లడ్ ప్రెషర్ మరియు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ ఆపరేషన్ మంచిగా జరిగి సక్రమంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. విశాఖపట్నం పూనాలో తిరిగాను. నాకు ఎక్కడ సరిగా ఈ ప్రాబ్లం పట్టుకోలేకపోయారు. నేను సడన్ గా మా ఫ్రెండ్ని కరింగపట్నం ఆయన ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చాను. నాకు ఒక చెప్పారు, చెప్తే ఆ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఆయన చాలా బాగా వితిన్ 4 hours లో నల్లైన మనిషిని క్లియర్ అయిపోయారు. నాకు వెంటనే డాక్టర్ గారు చూసి ఏంటి సార్ మీ ప్రాబ్లం, ఏ రేట్ ఎలా నడుస్తుందని నాకు డాక్టర్ గారు అడిగారు. నేను వెంటనే సార్ నా ప్రాబ్లం అంటే వెంటనే డాక్టర్ గారు తీసుకుని ఇమీడియట్ గా పిలిపించి 1 రోజు ఉండి 2 రోజులు చెకప్ చేసి నాకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ విధంగా అవుతుందని చెప్పేసి 1 వారం రోజులు టైం ఇచ్చారు. 1 వారం రోజుల లోపల నాకు బ్లడ్ తీసి దీనికి మళ్ళీ ల్యాబ్ పంపించారు. ఓకే వచ్చిన తర్వాత నాకు ఆపరేషన్ రెడీ చేశారు. నేను ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. నాకేం ప్రాబ్లం లేదు. నేను ఐ కెన్ మూవ్ ఈజీలీ. నేను నడగడానికి అవకాశం ఉంది. నేను నడిచేట్టుగా ఎటువంటి సపోర్ట్ లేకుండా నడుచుకొని వెళ్ళిపోతున్నాను. 1 వారం రోజులు అయింది ఈవేళ ఆపరేషన్ చేసి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ డాక్టర్ గారు కూడాను టైం టు టైం వచ్చి చేసేస్తున్నారు. నాకు ప్రతి 10 అరగంటకు ఒకసారి రావాల్సిందిగా 15 గంటలకు వచ్చేసి డాక్టర్ చెప్తున్నారు. అది చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ ఎవరు నేను ఎన్ని షిఫ్ట్లు చేశాను అన్ని షిఫ్ట్లు అందరూ నన్ను కోఆపరేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీకాకుళం నగరంలోని మలబార్ గోల్డ్ షోరూమ్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండిశంకర్ సతీమణి గొండు స్వాతి శంకర్ చేతుల మీదుగా లాంఛనంగా మహిళలతో కలిసి ఆర్టిస్ట్రీ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలబార్ గోల్డ్ షోరూమ్ మంచి ఆభరణాలు ఎన్నెన్నో వెరైటీలతో అందుబాటులో ఉంచడంతో పాటు సిబ్బంది చాలా చక్కటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మలబార్ గోల్డ్ నిర్వాహకులు అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. కొనుగోలుదారులు ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన ఆభరణాలను, వారు మెచ్చిన నగలను మలబార్ గోల్డ్ యాజమాన్యం అందుబాటులో ఉంచినట్లు ఒక్కసారి మహిళలు వీక్షించి యాజమాన్యం అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలుదారులు మాట్లాడుతూ తరచూ తాము ఎక్కడే తమకు అవసరమైన ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారులకు ఎక్కడి సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని, కస్టమర్ రిలేషన్షిప్ బాగుంటుందని వివరించారు.
బైక్ బ్యాగ్లో కూడా మంచి రేటును యాజమాన్యం ఇస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఆర్టిస్టీ షోను తిలకించారు. ఆభరణాలు, నగలను చూడడమే కాకుండా మెడలో వేసుకుని ఫోటోలు కూడా తీసుకునే అవకాశాన్ని షోరూం నిర్వాహకులు కల్పించడం మంచి అవకాశంగా మహిళలు భావిస్తున్నారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ షో కార్యక్రమం ఉంటుందని స్టోర్ హెడ్ వస్పి, మార్కెటింగ్ మేనేజర్ రాజులు తెలిపారు. కార్యక్రమంలో ఖాతాదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రీడల పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను వికలాంగుల శాఖ ఇన్ఛార్జ్ ఏడి బి శైలజ, ఎస్డీఓ ఏ మహేష్లు జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఆటల పోటీలు అన్ని విభాగాలకు సంబంధించి జూనియర్స్ మరియు సీనియర్ విభాగాల్లో జరిగాయి. ముందుగా అందులకు వాకింగ్ పోటీలు, తదుపరి రన్నింగ్ పోటీలను నిర్వహించారు. అనంతరం షాట్ పుట్, జావలింగ్ త్రో, డిస్క్ త్రో మొదలగు ఆటలను కోచ్లు పిటి రాజశేఖర్, ఉమామహేశ్వరరావు, శ్రీను, సింహాచలం, హరికృష్ణ వివిధ విభాగాలకు సంబంధించిన ఆటలను ఆడిపించారు. క్రీడా మైదానంలో మెడికల్, మంచినీటి సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో విజేతలకు డిసెంబర్ 3వ తేదీన జరగబోయే వికలాంగుల దినోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు. నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ప్రారంభించారు. లావేరు మండలం పెదలింగాల వలసలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. తమ ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చన్నారు. ధాన్యం రైతు సేవా కేంద్రానికి చేరిన 48 గంటల్లోపే తమ ఖాతాలో సొమ్ము జమ అవుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వ్యవసాయ, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తారని అన్నారు. రైతుల కోసం ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాలు అమలు చేస్తూ వారి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తూ పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, లుకలాప అప్పలనాయుడు, లంక నారాయణరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువతకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన రాజాం పోలీసులు. డ్రగ్స్, గంజాయి వినియోగంపై పాటలతో డాన్స్ ద్వారా అవగాహన కల్పించిన రాజాం పోలీసులు బైక్ పై హెల్మెట్ తప్పనిసరి అని డాన్స్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కాలేజీ మెయిన్ సెంటర్లో యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సోషల్ వర్కర్స్, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులకు అందించిన ఎమ్మెల్యే ఎన్జీఆర్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల బోరగం గ్రామానికి చెందిన రాజా బిస్వాలా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేపించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 96,274 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక
ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నామన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే సాగునీటి పారుదల ప్రాజెక్టులు అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన జీవనాధారమైన వంశధార ప్రాజెక్టు రూపకల్పనలో గత ప్రభుత్వం తప్పిదాల వలన రైతులకు సాగునీరు అందకుండా పోయిందని, వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ వంశధార రిజర్వాయర్కు సాగునీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో నేరేడి గ్యారేజ్ అత్యంత కీలకమైందని, ఈ బ్యారేజీకి సాంకేతిక పరంగా న్యాయపరంగా అడ్డంకులు తొలగినప్పటికీ ఇంకా కొన్ని అవరోధాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్లు నింపడానికి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. 2023 సంవత్సరంలో గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసిన పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వలన పూర్తి కాలేదని, చేసిన పనులకు నిధులు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం 176 కోట్లు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అలానే కూటమి ప్రభుత్వం లక్ష్యం మేరకు వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తయితే మరింత భూమి సాగులోకి రావడం ఖాయమని అన్నారు. అలాగే ఉద్దానం తాగునీటి పథకానికి అవసరమైన నీరు అందించడంతో జిల్లా ప్రజల చిరకాల సమస్యలు తీరిపోతాయని, అలానే సాగునీటి సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాంత అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్వహణ, వాటికి అనుగుణంగా అవసరమైన నిధులు విడుదలపై ప్రభుత్వాధిపతి చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ వెనుకబడిన ప్రాంతాల రైతాంగానికి మేలు చేసేందుకు ఎక్కువ కృషి చేస్తున్నారని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కంబకాయ గ్రామంలోని బాలాజీ రైస్ మిల్లర్ల దోపిడీ శీర్షికకు స్పందించిన తహసీల్దార్ టి సత్యనారాయణ. నర్సన్నపేట పట్టణంలోని కంబకాయలో బాలాజీ రైస్ మిల్లర్ల దోపిడీ శీర్షికకు స్పందించిన తహసీల్దార్ టి సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన రైతులతో నేరుగా మాట్లాడి మిల్లర్లకు ఎవరూ అదనంగా ధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై మిల్లర్లకు తగిన చర్యలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జాగ్రత్తల సూచనలు ఇచ్చి క్వాలిటీ ప్రమాణాలను సుస్థిరంగా నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని అన్నారు. మిల్లర్లు ఈ సూచనలు మరింత హామీగా పాటించాలని నిర్దేశించారు. బాలాజీ రైస్ మిల్ దగ్గర కంబకాయ రైతు ఒక ఆయన వచ్చి రైస్ తీసుకొచ్చినప్పుడు, ప్యాడీ తెచ్చినప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ జరిగింది. రైస్ మిల్లర్ చెప్పేది ఏంటంటే బ్రోకెన్ రైస్ ఎక్కువగా ఉందని చెప్పి తీసుకోలేనని చెప్పానని చెప్తున్నాడు. రైతు అయితే మాత్రం 6 బస్తాలు అడిగారని చెప్పి రైతు కంప్లైంట్ చేస్తున్నాడు. యాక్చువల్గా మా సిఎస్డిటి గారు అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరూ డిస్టర్బ్ అవటం, అక్కడ నుంచి రైతు మెల్లర్తో డిస్టర్బ్ అయ్యి అక్కడ నుంచి వెహికల్ మూవ్ చేయడం జరిగింది అక్కడ మిల్ దగ్గర నుంచి. దాని మీద గ్రామంలోకి ఎంక్వైరీకి కూడా మా డీటీ గారు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ రైతుని పిలిపించి పెద్దల సమక్షంలో అడిగితే కనుక మరి మిల్లర్ దగ్గర ఇవ్వడం ఇష్టం లేక ఓపెన్ మార్కెట్ లో అమ్మేసినట్టు తెలియజేశారు. అగ్రిమెంట్ లో పెట్టిన వెహికల్ ని మేము రాకుండా మూవ్ చేయడం అనేది సరికాదు. మా నోటీస్ లో పెడితే మేము డిఎం ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేసి టెక్నికల్ స్టాఫ్ తో క్వాలిటీ అనేది మరొకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వెహికల్ మూవ్ చేయడం వలన ఈ విషయంలో అది జరగలేదు. అందుకని చెప్పి ఫర్దర్ గా జరగకుండా ఉండటం కోసం మిల్లర్స్ అందరికీ కూడా సూచనలు జారీ చేయడమైంది. ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతూనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా జరగాలని కేర్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఏమైనా డీవియేషన్స్ ఉంటే మిల్లర్ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా తప్పదని చెప్పి మిల్లర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక మీదట క్వాలిటీ చెక్ చేసేటప్పుడు మన పీపీసీలో క్వాలిటీ చెక్ చేసి ప్రాపర్ గా పంపించేలాగా అక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అలాగే అక్కడ క్వాలిటీ చెక్ చేసి వచ్చినవి మిల్లర్స్ దగ్గర కూడా డీవియేషన్ లేకుండా తీసుకోవాలని, రైతులకు మాత్రం ఎట్టి ఇబ్బందులు కలగకుండా ప్రొక్యూర్మెంట్ జరగాలని అన్ని స్థాయిల్లో కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.